ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే పరిష్కరించమని చెప్తా ఉన్నాం. మరి ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వంలో విలీనం చేసే మరి కట్ ఆఫ్ డేట్ ప్రకటించమని చెప్తా ఉన్నాం. మరి ఆ మేనిఫెస్టోలో పెట్టిన 2021-25 పిఆర్సీ ఏదైతే ఉందో మరి ప్రభుత్వ ఉద్యోగులతో మరి సమానం కాకుండా 28% మరి వెనుకకున్నాం కాబట్టి అది వ్యత్యాసం లేకుండా ఈ 2 పిఆర్సీలు అమలు చేయమని చెప్తా ఉన్నాం. ఈరోజు మరి రాజ్యాంగం కల్పించిన హక్కు యూనియన్లు అనేటువంటిది. మరి ఆనాడు మరి యూనియన్లు మేము వస్తే గత ప్రభుత్వం మిమ్మల్ని కాలరాస్తుంది, గత ప్రభుత్వం యూనియన్ లేకుండా చేస్తుంది, మీరు మాట్లాడే స్వాతంత్రం లేకుండా చేసింది కాబట్టి మేము రేపు అధికారంలోకి వస్తే యూనియన్ పునరుద్ధరిస్తాం, మీకు మేము చేస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా యూనియన్ల 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా యూనియన్ల పునరుద్ధరణ జరగలేదు. మరి ముఖ్యంగా మరి ఎలక్ట్రిక్ బస్సులు మరి హైదరాబాద్ నగరంలో అప్పుడు 1932లో మరి నైజాం ప్రభుత్వం ఏదైతే ఇక్కడ హైదరాబాద్లో ఆర్టీసీని స్థాపించారో మరి అది 3 పూలు 6 కాయలుగా వికసించి ఈరోజు 10,000 బస్సులతో ఈరోజు హైదరాబాద్లో మరి ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేటువంటిది కూడా ఈరోజు ఆర్టీసీ సాధించుకుంది.